ప్రకాశం జిల్లా పెద్దడోర్నాల్లో జైహో బీసీ మహాసభకు ముఖ్య అతిథులుగా ఎర్రగొండపాలెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు, మాజీ జెడ్పీ చైర్మన్ నూకా బాలాజీ డోర్నాల విచ్చేసినటువంటి సందర్భంగా స్థానిక భారత్ పెట్రోల్ బంకుల నుంచి పూలమాలతో దుశ్శాలువలతో ఘనంగా సన్మానించిన పెద్దడోర్నాల తెలుగుదేశం పార్టీ శ్రేణులు. ఈ క్రమంలో ప్రత్యేక డప్పు కళాకారులచే నృత్య ప్రదర్శన, బాణసంచా పేలుస్తూ భారీ ర్యాలీగా సభా ప్రాంగణం శివసదనకు చేరుకున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ బీసీల సంక్షేమానికి తూట్లు వైసీపీ ప్రభుత్వం పొడిచిందని తెలియజేశారు. ఇక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి తెలుగుదేశం పార్టీ పెద్దపీట వేసిందని, బీసీ సంక్షేమం కోసం రజకులకు, దోబీలకు ఘాట్లు నిర్మించడం, ఇస్త్రీ పెట్టెలు, వాషింగ్ మిషన్లు, అదేవిధంగా మత్స్యకారులకు వలలు, యాదవ సామాజిక వర్గానికి చెందిన వారికి బీసీ కార్పొరేషన్ల ద్వారా లోన్లు మంజూరు చేసి బీసీల ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకునేందుకు చక్కని బాటలు వేసిందని అన్నారు. అదేవిధంగా బీసీల ఆడబిడ్డలు పెళ్లి చేసుకుంటే చంద్రన్న, పెళ్లి కానుక లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నాయని, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలన్నీ తుంగలో తొక్కిందని పేర్కొన్నారు. ఇక రాబోయేది తెలుగుదేశం పార్టీ అని, ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో తాను శాసనసభ్యులుగా ఎన్నికైన చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన ఔన్నత్యం ఎంతైనా ఉందని అన్నారు. తెలుగుదేశం పార్టీలో స్థానిక సంస్థలకు 33% రిజర్వేషన్ కల్పించిన తెలుగుదేశం పార్టీ అదే వైసీపీ ప్రభుత్వం బీసీల అభ్యున్నతిని కాలరాసి 24% చేసిందని అన్నారు. బీసీలపై వైసీపీ ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుందని తెలియజేశారు.